బీట్రూట్ పూరి. బీట్రూట్ పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోధుమ పిండి, బీట్రూట్, పంచదార, ఉప్పు, నూనె. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము బీట్రూట్ని చక్కగా మెత్తగా నూరేసుకుని ఆ మిశ్రమాన్ని మనం గోధుమ పిండిలో కలుపుకుంటే చక్కటి పూరి పిండి రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ మనము బీట్రూట్ని రెడీ చేసుకుందాము. సో జనరల్గా ఏంటంటే బీట్రూట్ తినరు చాలామంది, చాలా స్వీటిష్గా ఉంటుంది. సో అది మనకి చాలామందికి ఏంటంటే కూరల్లో నచ్చదు అనమాట. సలాడ్లో ఓకే, కొందరు సలాడ్లో తీసుకుంటారు ఎందుకంటే అది బాగానే ఉంటుంది కాబట్టి. అయితే తినని పిల్లలకి, తినని పెద్దలకి ఈ విధంగా పూరీని చేసి పెడితే కనుక బీట్రూట్తో చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది, తర్వాత రుచి ఎన్హాన్స్ అవుతుంది అనమాట. దీంట్లోంచి పోషకాలు కూడా మనకి గోధుమ పిండితో కలిసి ఇంకా హెల్ప్ఫుల్గా తయారవుతాయి. ప్రోటీన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కొద్దిగా లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. తర్వాత విటమిన్స్, మినరల్స్, ముఖ్యంగా బి వైటమిన్స్, మినరల్స్ చక్కగా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. సో హాఫ్ బీట్రూటే తీసుకున్నాను నేను. సో దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో బీట్రూట్ రెడీ అవ్వటానికి రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం అంతా, ఆల్రెడీ బీట్రూట్ స్వీటిష్గా ఉంటుంది, కొంచెం అంతా షుగర్ యాడ్ చేస్తామన్నమాట. అలాగే కొంచెం ఉప్పు సరిపడ్డ ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ మనం కొంచెం గ్రైండ్ చేసుకుందాము, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే పూరికి మనకి ఏంటంటే అసలు ఎక్కడ ముక్కలు తగలకుండా ఉండాలన్నమాట. సో కొంచెం అంత పిండి ఇక్కడి నుంచి నేను తీసేస్తున్నాను, పూరి చేసుకోవటానికి కావాలి. తర్వాత అవసరమైతే ఎక్స్ట్రా తీసుకుందాము. సో ఈ బీట్రూట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటూ మనము మిక్స్ చేసుకుందాం పూరి పిండిని. సో ఇంకా మనం దీంట్లో ఎక్స్ట్రా ఉప్పు కానీ ఇవన్నీ కానీ ఏమీ మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మనము ఉప్పు యాడ్ చేసాం, ఎక్స్ట్రా ఉప్పే యాడ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం అంత షుగరు టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం అనేసి షుగర్ కూడా యాడ్ చేసామన్నమాట. సో బీట్రూట్లో ఏంటంటే కొంచెం పొటాషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి అది సాల్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మామూలు అందులో కొన్ని షుగర్స్ ఉంటాయి, ఆ షుగర్స్ వల్ల మనకి ఏంటంటే స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. టేస్ట్ వైజ్ చూస్తే కనుక పోషకాలు మాత్రం ఇందులో బోల్డ్ అని క్యారటినాయిడ్స్ ఉంటాయి. ఈ క్యారటినాయిడ్స్ అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో వెజిటేబుల్ మనకి తెలియకుండానే ఒక వెజిటేబుల్ మనం ఇలా చేసి తీసుకుంటే కనుక వెళ్ళిపోతుంది అనమాట. ముక్కలు కొరకనవసరం లేదు, వేరే కూర వండనవసరం లేదు. దీంట్లో ఒక వెజిటేబుల్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పూరీకి ఒక వెజిటేబుల్ మిక్స్ అయిపోయినట్టే. సో మంచి పింక్ కలర్ వస్తుంది. ఈ కలర్ అంతా ఏంటంటే హీలింగ్ ఎలిమెంట్స్, మనకి ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉండేటువంటి ఇవన్నీ కూడా కలర్ఫుల్ ఏజెంట్స్ అన్నమాట, హీలింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. సో చక్కగా పిండి రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసి ఉండిచ్చేద్దాము. చక్కగా నానుతుంది అన్నమాట. నానిన తర్వాత మనం పూరి చక్కగా చేసుకోవచ్చు.
చక్కగా పిండి రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ నాననిద్దాం. సో మనకి పూరి పిండి చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా నాని ఉంది. మంచి పింక్ కలర్ పూరీస్ వస్తాయి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని నూనె పెట్టుకుని నూనె మరిగే లోపల మనం పూరీస్ రెడీ చేసుకొని పూరీస్ కాల్ చేసుకోవాలి. సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ యాడ్ చేసుకుని అప్పుడు పూరీస్ అందులో ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాము. చక్కగా అది హీట్ అవుతుంది. ఈ లోపల మనము పూరీస్ రెడీ చేసుకుందాము. పూరి ఎప్పుడు కూడా ఆయిల్ బాగా మరిగిన తర్వాత పూరి యాడ్ చేస్తే చక్కగా ఉంటుందన్నమాట, చక్కగా వస్తుంది. అయితే అది స్మోక్ పాయింట్ చూసుకుని మనము ఆయిల్స్ యూజ్ చేయాలన్నమాట. పల్లి నూనె కానీ లేకుంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. నువ్వుల నూనె అవన్నీ కూడా ఈ డీప్ ఫ్రైయింగ్కి పనికిరావు అనమాట. సో అవి చాలా చక్కగా హీట్ని తట్టుకోగలుగుతాయి, మనకి ఎటువంటి హాని జరగకుండా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక పూరి వేసి చూద్దాము. ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందా లేదా. నెక్స్ట్ ఇంకోటి వేసేస్తున్నాను. సో బ్యూటిఫుల్ పింక్. సో పూరి ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ అవుతుంది, చక్కటి లంచ్ అవుతుంది, అలాగే చక్కటి డిన్నర్ కూడా అవుతుంది, అలాగే స్నాక్ కూడా అవుతుంది. సో దీంతో ఏదైనా చక్కటి కర్రీ కానీ పప్పు కానీ ఎగ్ కానీ మంచి కాంబినేషన్ అనమాట. అంటే ఒక ప్రోటీన్ సోర్స్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. ఎగ్ కానీ పప్పు కానీ పన్నీర్ కానీ దాంతోపాటు తీసుకుంటే కనుక ఒక చక్కటి మీల్ అయిపోతుంది అనమాట. అది నార్మల్ మీల్ అవని లేకుంటే మినీ మీల్ అవనింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని మనం తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సో బీట్రూట్ పూరి రెడీ అయిపోయింది. గోధుమ పిండి గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. గోధుమ పిండిని నీటితో మెత్తగా తయారు చేసి ముఖానికి లేదా చర్మానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే ఇది చర్మం నిగారింపుగా మారటంలో సహాయపడుతుంది. గోధుమ పిండిలోని పీచు పదార్థం జీర్ణకోశానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది హానికరమైన విష పదార్థాలని తొలగించడంలో సహాయపడుతుంది. గోధుమ పిండిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల కండరాల బలం పెరగటంలో సహాయపడుతుంది. ఇది వ్యాయామం చేసేవారికి మరియు శక్తివంతమైన జీవితానికి ఉపయోగపడుతుంది. గోధుమ పిండిలో ఐరన్ మోతాదు ఎక్కువగా ఉండటంతో ఇది హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.